వాడబడతారు కదా. అనేక మరి ప్లేస్ లో మనం చూసినప్పుడు పాస్టర్ల సహవాసం ఉంటుంది కానీ పాస్టర్ల సహవాసము ఉండదు. పాస్టర్ల సహవాసం ఉన్నప్పుడు ఉట్టి పాస్టర్లే వెళ్తారు, పాస్టర్లను తీసుకొని వెళ్ళరు కదా. అప్పుడు మరి వాళ్ళతో మనం వెళ్తే అనేక విషయాలు ఇంకా నేర్చుకోగలుగుతాం ఆత్మీయ స్థితిలో, కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. కానీ హెచ్పిఎఫ్ లో నిజంగా మా దైవ సేవకులు అందరం ఈ విధంగా సమకూర్చబడినప్పుడు ఎన్నో విషయాలు ఆత్మీయంగా, అంటే భర్తకు ఏ విధంగా సపోర్ట్ గా మనం ఉండగలము, పరిచర్యలో వారికి ఇంకే విధంగా తోడ్పడగలము అనే అనేక విషయాలు నిజంగా మనము నేర్చుకోగలుగుతాము. మరి మనలాంటి ఇంకా దైవ సేవకురాలను మనము మరి బలపరచగలుగుతాము నిజంగా. మరి మీరందరూ కూడా ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కండి, మీరు ఆశీర్వదింపబడతారు. మరి నిజంగా ఈ 2 రోజులు ప్రయాణం
అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఒకవేళ మరి ఆత్మీయంగా ఇంకా ఎదగాలి, ఇందాక మా దైవ సేవకురాలు చెప్పినట్టుగా సేవకురాళ్ళకు కూడా మరి సేవకురాళ్ళు సహవాసం ఉంటే ఇంకా ఆత్మీయంగా బలపరచబడతాం. మనము ఎప్పుడైనా స్టెల్లా పాస్టర్ గారు, అంతకంటే పాస్టర్ గారు, దేవుడు వారు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన జ్యోతకి, మా కమిటీ, హెచ్పిఎఫ్ కమిటీ వారందరికీ, మరి పెద్దలందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను హెచ్పిఎఫ్ మేము పరిచయం కాకముందు అప్పటికి మేము 20 సంవత్సరాలు పరిచయం చేస్తా ఉన్నాను. నేనైతే మా పాస్టర్తో కలిపి స్త్రీల పరిచర్యలు, చిన్నపిల్లల పరిచర్యలు, యవనస్తులు సంఘంలో జరిగే యవనస్తులు, ఈ గుడికలన్నింటిలో ఆ పాస్టర్ గారితో కలిపి నేను అన్ని విధాల సహకారిగా ఆయనతో పాటు సేవలు సహకరిస్తూ ఉన్నాను. సహకరిస్తున్న సమయంలో అలసిపోయినట్టుండేది. ఏంటి వీళ్ళు వచ్చిన నాకు కూడా ప్రోత్సహించే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండేది, లేడీస్ ఉంటే మంచిగా ఉంటుంది. ఒక పాస్టర్ అలాగ కాస్ట్ అనిపించేది. నేను పాస్టర్గా ఉండి మా సంఘస్థులతో ఒక ఆత్మీయతగా బలపరుస్తూ ఉన్నాను. నన్ను కూడా బలపరిచే ఒక ఆత్మీయతలు ఉంటే ఎంత బాగుండో అని కోరిక అనిపించింది. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎలా కోరుకుంటున్నావు కదా అట్లానే నాకు మా అసిస్టెంట్ పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ చిన్నవాళ్ళు ఆత్మీయంగా శారీరకంగా కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించకూడదని దేవుడు మాట్లాడితే మేము ప్రతి నెల 5 కలిసి పాస్టర్ల మీటింగ్ పెట్టుకునేవాళ్ళు మా అసిస్టెంట్ పాస్టర్లతోటి. అలా జరుగుతున్న సమయంలో మరీ అనిపించింది, నాకు కావాలి, ఇప్పుడు నాకు ఒక ఆత్మీయ నాయకురాలు నాకు కావాలి, అందుకని నాకు నీ చిన్ని టీం కూడా ఒక ఆత్మీయ నాయకురాలు కావాలని ఇంకా భారం పెరిగింది. ఆ సమయంలోనే నాకు హెచ్పిఎఫ్ పరిచయం చేసింది ఎలిజబెత్, సోనియా ఎలిజబెత్ అనమాట. వాళ్ళు కలవకుర్తిలో ఉంటారు. ఆ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు తెలిసాక ఆ పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ అన్న మీ పాస్టర్ అని జాయిన్ చేయి, పాస్టర్ ఫెలోషిప్ ఉంది, ఉదయం 5 గంటలకి ప్రేయర్ ఉంటుంది. జూన్లో అంటే అది కరోనా సమయం అంటారు, కరోనా అయిపోయింది 2వ సంవత్సరం అది. సరే కాబట్టి మా పాస్టర్ గారు అన్నారు, ఏదో పాస్టర్ ప్రార్థన ఉంటుందంటే ఉదయం 5 గంటలకి మరి లింక్ కూడా పంపుతున్నారు, దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ విధంగా పాస్టర్ గారి ద్వారా నాకు హెచ్పిఎఫ్ జాయిన్ అయ్యి పరిచయం అయింది. నిజంగా ఆకలి తప్పుకునే వాళ్ళకి చల్లటి నీళ్ళు ఏ విధంగా ఉంటాయో హెచ్పిఎఫ్ పరిచయం అవ్వగానే నాకు ఆత్మీయ నాయకురాలు దొరికింది. అది కూడా నాకు నచ్చింది. పాస్టర్ల టీం కూడా ఆత్మీయ నాయకురాలు దేవుడు దయచేశారని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నా. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండదు అంటే, మా కామారెడ్డిలో 42 మంది స్థానిక పాస్టర్స్ 42 మంది ఉంటారు. కనీసం పక్క పాస్టర్ల పేరు కూడా మాకు తెలియదు. మా అసిస్టెంట్ పాస్టర్ల పేరు తప్ప పక్క వాళ్ళు పాస్టర్తో పాటు ఆ పాస్టర్ గారికి ఇలా ప్రైజ్ ఆడుతూ ఉంటే పాస్టర్ ప్రైజ్ గారు అంత 42 మంది పాస్టర్ లోకల్గానే ఉంటారు. అయినప్పటికీ ఎవరి ఏ పాస్టర్ పేరు కూడా తెలియదు. అలా ఉండేవాళ్ళు. మా ఇల్లు, మా చర్చి అంతే, లేదా మా చిన్న ప్రయాస సంఘాలు ఈ తప్ప మనకి మా పాస్టర్ గారితో పాటు తప్ప మా సంఘ విశ్వాసంతో పాటు అక్కడక్కడ సేవ తిరగడం అలవాటే. కానీ ఒంటరిగా నాకు అసలు ఎక్కడికి వెళ్ళడం కూడా నాకు అసలు అదే. లాస్ట్ మన హైదరాబాద్ మీటింగ్స్కి వస్తే ఆ రోడ్డు దాటాలన్నా కూడా నాకు భయం, అంత పిరికిగా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే హెచ్పిఎఫ్ నాకు సహవాసం పరిచయం అయిందో ఇప్పుడు నేను ధైర్యం అర్ధరాత్రి 1 గంటకు కూడా రాగలిగాను. గాంధీ అన్నాడు కదా, అర్ధరాత్రి ఆడగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని. లోకానికి ఆ స్వాతంత్రం రాలేదు ప్రకృతి సంబంధంగా, కానీ ఆత్మీయంగా మనకు మాత్రం స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఎందుకనంటే అక్క
పిలిచింది అని అంటే అక్క దగ్గరికి వెళ్తే ఒక పుట్టింటి లాంటి ప్రేమ దొరుకుతుంది కదా. పుట్టింటిలో మంచిగా తాగినా ఆ ప్రేమే వేరు, ప్రేమతో ఇచ్చింది ఆ మంచినీళ్ళు కాదు, మధురం కదా, ఒక అమృతంతో సమానం. అట్లాంటి ప్రేమ దేవుడు అక్కగా దేవుని యొక్క ప్రేమతో అలా నింపాడు మనల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం. నిజంగా అక్క ఈ సహవాసంలో ఉన్నప్పుడు అందరిలో అదే ప్రేమ కదా. అర్ధరాత్రి మన వైర వెళ్ళాము, జారిస్తే ఆటో కట్టుకుని వచ్చేసింది బస్ స్టాప్. 1 గంట ఎవరు లేరు, ఒక పోలీస్ ఆయన ఒక్కనే ఉన్నాడు బస్ స్టాప్ లో చూడగానే. మేము ఎక్కింది సాయంత్రం మా కామారెడ్లో బయలుదేరింది, మేము 1 గంటకు బయలుదేరాం. హైదరాబాద్ లో మేము బస్సు ఎక్కింది మేము 6 గంటలకి, మీరు దిగింది రాత్రి 1 గంటకి. ఎట్లా ఏమీ లేదు, అంత అడిగిలా కనిపిస్తుంది ఆయన అక్కడే ఉన్నాడు. నేను దాని ఒక్క 2 నిమిషాలేదో నేను రోడ్డు మీద నేను వస్తున్నాను, ఆటో పెట్టుకుని వస్తాను అని చెప్పింది. నిజంగా దేవుడు ఆ ప్రేమ అక్క అలా ప్రేమతో పెంచుతుంది. ఎక్కడికి వెళ్ళినా కదా, అక్క దగ్గరికి వెళ్తేనే కాదు, పాస్టమర్ మీటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఆవిడ పుట్టింటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ. రాత్రి రవి పాస్టర్ గారు, అదే స్టెల్లా పాస్టర్ గారు కూడా ఎక్కడ దిగాలి, ఇక్కడ బొమ్మ ఉంటుంది కూడా మాకు బొమ్మ కనిపించట్లేదు అంటే ఆయన ఏమంటారు, డ్రైవర్ అంటాడు, అమ్మ మేమైతే బస్ స్టాప్ లో దింపేస్తాం, నందిగా బస్ స్టాప్ లో సరే సరే అన్న అలాగే దింపేది కాదు. ఎట్లా ఇద్దరు భయపడతాను, నేను రక్షణ పాస్టర్ భయపడతా ఉన్నాం. బస్సులో ఉన్నసేపు ఏమనిపించింది, దిగిన తర్వాత అర్ధరాత్రి కూడా ఎవరు ఉంటారు, పగలైతే ఎంతసేపు అయినా మనకి ఏం అనిపించదు. ఇంకో గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా మాకంటే ముందు అక్కడ రెడీగా ఎదురు చూస్తా ఉంది స్టెల్లా పాస్టర్ దేవుని యొక్క ప్రేమ. నిజం మాకు ఏం భయం అనిపించలేదు, అంత ధైర్యం. ఎందుకంటే తోటి నాయకురాళ్ళతో ఉండటం వల్ల ధైర్యం అనేది వస్తుంది. చాలా పెరిగిందని బట్టి నేనే పెరిగిందాన్ని. అటువంటిది ఇంకా దేవుడు అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు తిరగడానికి కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి కాదు. బైబిల్ యొక్క వాక్య సర్వీస్ ఉంది కదా, కీర్తనలు 133 కీర్తనలు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక తోటి పాస్టర్లుగా మనం కలిసి ఉండటం వల్ల ఎంతో మనకి ఆశీర్వాదకరం. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఒక్కలైతే 1000 మందిని, ఎదురైతే 10,000 మందిని కదా పారగొరాలు కలుగుతాం. శత్రువుల మీద మనం పోరాడేది ఆత్మ సంబంధమైన పోరాటం కదా. మనము మన కుటుంబాలు మన సంఘాన్ని మరి ఆత్మీయమైన పోరాటంలో మనం ఉంటామని ఈ రోజు ఇంకా భయంకరమైన మతోన్మాదుల ద్వారా ఇంకా ఎన్నో భయంకరమైన పోరాటంలో ఉంటాం. ఈ సమయంలో మనం ఎన్నికల కాలంలో వలె ఒకరి మన ప్రార్థన ప్రకారం కట్టాలి కదా. ఉదయం 5 గంటల నుంచి మరి 6 వరకు మేము జూన్లో కలిసి మేము ప్రార్థిస్తాం. మా పాస్టర్లు అందరికీ కూడా చక్కటి తలాంతులు ఉంటాయి. మాకు మీటింగ్ అయినా పాస్టర్స్ మాత్రం భలే పాటలు పాడతారు. మీటింగ్స్ అయినా ఏమైనా సరే మన మీటింగ్స్ అవుతాయి కదా, అందరు కలిసి పబ్లిక్ మీటింగ్ పెడతా ఉన్నాం కదా. అటు పాస్టర్లు మాత్రం ఇద్దరు కలిసి ఉండటమే మాకు రాదు కాబట్టి ఆ తలాంతులు కూడా పాడతాం వచ్చేది కాదు. ఇప్పుడైతేనా ఎక్కడైనా ఈజీగా పాట పాడాలంటే పాస్టర్లు అందరూ పాటలు ప్రాక్టీస్ చేస్తారు, మంచి అద్భుతంగా పాటలు పాడి పెద్ద మీటింగ్స్ లో అయినా సరే, అంటే మన సొంత మన జిల్లాలో జరుగుతున్న మీటింగ్స్ లో కూడా అక్కడ కూడా మాకు పాస్టర్ల ఫెలోషిప్ అంటే లేదు. ఇప్పుడు మాకు ఆ రోజు మాకు 40 పక్క పాస్టర్ పేరే మాకు తెలియదు. ఇప్పుడు HVF ద్వారా మాకు ఇంచుమించు మా ఏరియాలోనే 5 జిల్లాల పాస్టర్లు అందరం కలిసి మేము ఫెలోషిప్ నడిపిస్తా ఉన్నాం. హల్లెలూయా. అన్ని నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్, కామారెడ్డి అన్ని కూడా HVF పాస్టర్ల ఫెలోషిప్ లుగా ఎన్ని ప్రారంభమై మేము ఉదయం జాయిన్ అవుతాం. ఆయా ప్రాంతాలకు ఇలా వెళ్ళి మేము అక్కతో పాటు మేము అందరి పాస్టర్లతో కలిసి ఇలా దేవుని ఆరాధించిన దేవుడు కృపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు కాదు. ముఖ్యంగా మనము మన సంఘాలు అనుకున్నట్లయితే 20% మాత్రమే మనము అభివృద్ధి పొందుతాం. తోటి నాయకురాళ్ళతో తోటి పాస్టర్లతో కలిసి ప్రార్థన చేసిన, కలిసి మనం పరిచర్య చేసిన 80% మనం రిజల్ట్ మనం చూడగలుగుతాం. 100కి 100% మన పరిచర్యలో మన యొక్క తలాంతులు వాడి దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి అంటే తోటి పాస్టర్లతో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు కూడా మాకు ఫస్ట్ అలాగే భయం అనిపించేది. ఇంకా అక్కడ అలా జ్ఞానం సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవుతాడంట. చెప్తున్నాను ఎంత అంటే వాళ్ళు పిల్లలు మాకు దాంట్లో పిరికి వాళ్ళు ఉండరు. నేను అంతా పిరికిదా ధైర్యం అర్ధరాత్రి కూడా నేను భయపడట్లేదు. ఎందుకంటే నాకు ఎక్కడన్నా మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చెప్పగలుగుతాను 47 జిల్లాల్లో కూడా ఇది సేమ్ స్టెల్లా వలే, జాన్సీ వలే మొత్తం పాస్టర్లు అందరూ అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. ఎంత సొంత అక్క చెల్లెలు కూడా ఈ రోజుల్లో ప్రేమ ఉండట్లేదు. ఎందుకు వస్తుందా అనుకుంటారు. ఈ రోజులు అలా ఉన్నాయి కదా, స్వార్థం ఎక్కువైపోతుంది అంచు దినాల్లో. కాబట్టి సొంత శరీర సంబంధమైన ప్రేమలు కూడా అంత ఎక్కువ ఉండట్లేదు. ఎవరి ఇల్లు వాళ్ళే, ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి సుఖాలు వాళ్ళే. కానీ ఇప్పుడు నిజంగా ఈ సమయంలో ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతున్న ఈ రోజుల్లో నిజంగా HVF ద్వారా ప్రేమ అనేది విస్తరిస్తుందని చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి సొంత ఇంటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది, సొంత పుట్టింటికి వెళ్ళినట్టే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆ ప్రేమలో HVF దేవుడు ఆ ప్రేమతో నింపాడు. మరి మేమందరం కలిసి చక్కగా ప్రార్థన చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇలా పాస్టర్లని బలపరచడానికి ప్రోత్సాహం. మీరందరూ కూడా ఫస్ట్ అలాగే అనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికే రావాలి. కొన్ని ఎన్ని కిలోమీటర్లు మాకు చెప్పాలి అంటే నిన్న మధ్యాహ్నం 1 గంట బయలుదేరితే రాత్రి 12:30 దాకా మా ప్రయాణం. ఎక్కడ కూడా ఎక్కువసేపు ఎక్కువ లేదు, వెంటనే మాకు బస్సు దొరికింది దగ్గర మొదలు కూడా. అది
అది ఎంత దూర ప్రయాణమైనా రాగలిగాం కదా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఫస్ట్ యెరూషలేము అంటే నువ్వు నీ సంఘము, నీ ఇల్లు, నీ ఊరు. తర్వాత యోదయలో, యెరూషలేము యోదయ. యోదయ అంటే ఇలా మన చుట్టూ ఉన్న అన్ని సంఘాలతో కలిసి మనకు సాధ్యమైనంత బట్టి కలిసి ప్రార్థించాలి. తర్వాత సమరయ. సమరయ అంటే ఇలా మా జిల్లాలో కూడా మీరు రావాలి రాబోయే రోజుల్లో. హల్లెలూయా. తిరగాలి కదా సమరయ. మన జిల్లాలో కనీసం మన దేశంలో మన జిల్లాలో కూడా మనం తిరగకపోతే ఎలాగని తెలియదు. మాది ఆంధ్ర, నేను పుట్టి పెరిగింది ఆంధ్ర, సేవ చేసేది తెలంగాణ. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా హెచ్విఎఫ్ ద్వారా నేను మామూలుగా తెలంగాణ వెళ్ళిపోయి ఎప్పుడో 30 సంవత్సరాలు అయిపోయింది. నాకు తెలంగాణ గురించి అంతా తెలుసు కానీ ఆంధ్ర గురించి నాకు ఏమి తెలియలేని స్థితిలో ఉన్నారు. కానీ హెచ్విఎఫ్ ద్వారా 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలు ప్లస్ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా తిరగడానికి దేవుడు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ సహవాసాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తా ఉన్నారు. మా పాస్టర్లు అందరూ కూడా మంచిగా చక్కగా ఏది చేయాలన్నా, పాస్టర్లు మీటింగ్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా మా అందరం ఒక ఐక్యతతోటి కలిసి ప్రార్థిస్తాం, కలిసి పనులు చేసుకుంటాం, కలిసి అది చక్క పెడతాం. ఎటన్నా రావాలన్నా మేము కలిసి వస్తాం. ఉదయం ప్రార్థన చేయాలన్నా ఇదంతా మాకు ఎంతో చక్కటి ఒక పుట్టిల్లు కట్టే కూడా ఎంతో అద్భుతమైన విధంగా మాకు ఈ యొక్క హెచ్పిఎఫ్ సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. మరి మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్లయితే మీరు కూడా మాతో కలిసి దేవుని ప్రేమలో ముందుకు సాగవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే హెచ్పిఎఫ్ గురించి చాలా చాలా ఉంటాయి. మా కామారెడ్డిలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి చెప్తున్నాను. మా కామారెడ్డిలో హెచ్పిఎఫ్ లో జాయిన్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయినట్టుంది నేనంటే అందులో జాయిన్ అయ్యి. అప్పుడు మా కామారెడ్డి శివర్, మా జిల్లా శివర్ అంటే ఇంచుమించు మాకు 50 కిలోమీటర్లు. మేము ఇక్కడ ఉన్న కామారెడ్డిలో శివర్, మా కామారెడ్డి శివర్ అంటే 50 కిలోమీటర్లు. అక్కడ పెళ్ళైన 5 నెలలు అయింది పెళ్ళయి. 4 నెలలు 5 నెలలు గర్భవతి. భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. పాస్టర్ ఆమెకి అన్నదమ్ములు లేదు, తండ్రి ముందే చనిపోయాడు. వాళ్ళ అమ్మ పెంచుతా ఉంది. ఈ పాస్టర్ చక్కగా మరి దేవుడికి సంబంధించి సేవ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేసింది. బైబిల్ ట్రైనింగ్ చేసి అప్పుడు అంటారు సేవ అవుతుంది పాస్టర్. ఆ పిల్లలు దిక్కేవారు చెప్పండి, మనకి ఎవరు పట్టించుకోలేదు. పాస్టర్స్ కూడా ఎవరు పట్టించుకుంటారు చెప్పండి కదా. ఆడవాళ్ళని పట్టించుకోవాలంటే ఆడవాళ్ళు కొంతవరకు పట్టించుకుంటారు పాస్టర్స్, కానీ మీకు బాగా పట్టించుకోవాలని వాళ్ళకి కూడా ఇబ్బందులు అవుతాయి కదా. చాలా కష్టం కదా. ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకి అర్థమవుతాయి. ఎవరు ఏదో ఆయనకి ఏదో సమాజం చేస్తారో అయిపోయింది. తర్వాత అక్క మీ కామారెడ్డిలో ఎవరో పాస్టర్ గారు చనిపోయి తెలిసేసారంటే నాకు తెలియదు అక్క. ఆ పాస్టర్ గారు మీ పాస్టర్ అడిగి తెలుసుకున్నాను. ఆ పాస్టర్ అడిగారు అమ్మ చనిపోయి మన వారం అయ్యింది మనం సమాజం చేసి వచ్చినాం. మరి మా అక్క అలాగ అడిగింది, మరి వివరాలని చెప్పండి. మరి నేను పాస్టర్తో ఫోన్ చేసి నేను మాట్లాడతాను. మా ఫోన్ నెంబర్ ఇచ్చారు. అప్పటి నుంచి 5 నెలలు గబరవతి ఏం పని చేయగలుగుతుంది ఆమె? భర్త చనిపోవడం అసలు ఏమి తెలిసి కుటుంబం గురించి ఇంకా ఏమీ తెలియదు, సేవ గురించి ఏమి తెలియదు. ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి డెలివరీ అయ్యేదాకా హెచ్పిఎఫ్ పోషించింది. మందులు కావచ్చు, ఆహారం కావచ్చు, అన్ని కూడా హెచ్పిఎఫ్ లో అన్ని రకాల. మా దగ్గర పాస్టర్లు అందరు ధనవంతులు ఏం కదా, అందరికీ ఉన్న కొంచెమే ఉంది కానీ అందరం కలిసి ఇస్తాం కదా. 5 రెట్లు 5,000 మంది పంచినట్లుగా ఉన్న దాంట్లోనే పాస్టర్ అంటే అసలు విశ్వాసంతో మనం బ్రతుకుతాం. మన ఫ్యామిలీలు, మన సంఘాలు అయినప్పుడు నేను ఒక తోటి పాస్టర్లకు సహాయం చేయాలి అనే గురితోటి పాస్టర్లు అందరూ కూడా ప్రేరేపబడిన వాళ్ళు అందరూ కూడా అలా అక్కల ప్రేరేపిస్తారు. అవసరం లేనప్పుడు సక్రియం చేయాలి. తోటి ఆడదారిగా ఒక తోటి పాస్టర్గా మనం సక్రియ చేయకపోతే మనం పాస్టర్లమేనా కదా. మన సంఘానికి ఎన్నో చేస్తూ ఉంటాం మనం. మరి తోటి పాస్టర్లు అర్థం చేసుకునే వాళ్ళు ఒక పాస్టర్గా మనకే తెలుసు. ఒక విశ్వాస పట్ల మనకి ఎంతో కనికరం ఉంటుంది, ఒక అన్యుల పట్ల ఎంతో కనికరం ఉంటుంది, ఒక దైవజనుల పట్ల ఇంకెంత కనికరం ఉండాలి కదా. వాళ్ళన్నీ విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి సేవకు చేసిన కొత్త యవనస్తులైన దైవజనులే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు కదా. వాళ్ళ పట్ల ఇంకెంత డబల్ కనికరం ఉండాలి కదా. ప్రవర్తన పరంగా మనం పోగొట్టుకోం. అక్క నేర్పింది అదే, తోటి పాస్టర్లకి ఎలాగా మన చేతనైన మాట సహాయం చేయాలి, ప్రోత్సహించాలి. మనతో చేతనైనా సహాయం చేయాలి. అప్పుడు ఆ పాస్టర్ మొత్తం డెలివరీ అయ్యి పాప మళ్ళీ 5 నెలలు పాప పుట్టింది. చక్కగా 5 నెలలు పాప అయ్యాక ప్రతి నెల పోషణ కోసం, భోజనం కోసం, అదే మందుల కోసం కావాల్సిన అన్ని కూడా హెచ్పిఎఫ్ సహాయం చేయగలిగింది. దేవునికి మహిమ కలుగును కాక. ఉన్న కొంచెం దాంట్లోనే అందరం కలిసి జంప్ చేసి ఒక ఆమె పోషించడం పెద్ద కష్టమైనది ఏమీ కాదు కదా. మేము ఇంచుమించు ప్రతిరోజు జూన్లో మేము 50 మంది 47 జిల్లాల వాళ్ళతో పాల్పొందుతూ ఉంటాం. ఇంచుమించు 1,500 మంది 2,000 మంది పాస్టర్లు ఉన్నాం. ఇంచుమించు చెప్పాలి అంటే జాయిన్ అయ్యేది మాత్రం జిల్లాకు 2-3 చెప్పిన మేము అందరం జాయిన్ అవుతాం ఉదయం 5 గంటలకి. ఆ విధంగా ఆమె పెంచడానికి ఇప్పుడు ఆ పాప ఎదిగిపోయి 3 సంవత్సరాలు ఈ సంవత్సరం స్కూల్లో కూడా వేస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. మన జీవితాల్లో నా జీవితంలో కూడా మన సేవకులుగా నా కొడుకు బీహార్లో సేవ చేస్తా ఉన్నాడు. అక్కడ ఇక్కడికంటే వ్యతిరేకమైన పరిస్థితులు అయ్యే పరిస్థితులు నా సంఘానికి చెప్తే మాకు సంఘస్థులు ఏమంటారో తెలుసుగా. వాళ్ళ సంఘస్థులకి ఎక్కువ ఆత్మీయ ప్రేమ కంటే శారీరక ప్రేమ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇక్కడే మనకు మస్తు సేవ ఉంది, ఇటే తీసుకొచ్చేయంటారు. మన గురి అది కాదు కదా. లేని ప్రాంతంలో దేవుడు ఎక్కడ చూపించాడో అక్కడ చేయాలి. అక్కడ జ్యోతగా చెప్తారు. ఫ్యామిలీ అంతా ఏ సమస్య వచ్చిన ముందు అక్కడే చెప్తారు. గుండెలో ఒకేసారి ఏదైనా సమస్య వచ్చినా గుండెలు బరువెక్కిపోతూ ఉంటుంది. దేవా ఎంత ఆత్మసిద్ధమే కానీ శరీరం అక్క ఇట్లా జరుగుతుందంట కాబట్టి ఏ భయపడి చేద్దాం. దేవుడు మనందరం ప్రార్థన చేస్తాం అంటారు. వెంటనే గ్రూప్లోనే పెట్టేస్తారు ఎవరో. మా పాస్టర్లు కూడా, మా కామారెడ్డి పాస్టర్లు కూడా నాకు
అందరూ ప్రార్థన చేస్తారు, వీలైన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏం భయపడదు దగ్గరికి వస్తారు. నిజంగా అక్కడ అలా చెప్పి ప్రార్థన చేయగా గుండెలో బరువంతా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. నిజంగా దేవుడి మీద బరువంతా మోపని అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మన సేవలో ఎంత ఉన్నత శిఖరాలు ఎక్కుతామో కష్టాలు కూడా మనకు అంత ఆ విధంగానే ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అదే సమయంలో సమస్యలు కూడా అలాగే మనకి ఎదురుదాడులు కూడా అలాగే ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు ఈ ప్రత్యేకమైన సమయం కోసం దేవుడు ఈ HVM సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరందరూ కూడా ఫస్ట్ మేమందరూ మీకంటే పిలుపువాళ్ళు, మీకంటే మేము అలాగే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంత జిల్లా దాడులు వస్తున్నాం, మాకు తెలంగాణలో ఫ్రీ వస్తుంది, మరి సంబంధించి డబ్బులు మేము రిటర్న్ రెడీ చేస్తాం. ఒకసారి టైం దాటిపోయింది అనుకోండి, పైసలు కూడా టైం దాటితే మళ్ళీ మన మీటింగ్ లేట్ అయిపోతుంది కాబట్టి పైసలు కట్టుకునే వెళ్దాం. ఫ్రీ పరిస్థితి వస్తే ఫ్రీ వస్తుంది, డబ్బులు కట్టే రెండంటే సిద్ధపడుతున్నాం. ఎందుకంటే దేవుడి రాజ్యం కోసం మన ప్రాణాలే మనం అర్పిస్తా ఉన్నాం. ఈ సాధ్యం కాబట్టి కదా ఇంటి మన అందరూ కూడా ఎవరి కాలంలోనే మనకి పుట్టింటి మన ఊరిని మన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతాలకు మనం వచ్చి పరిచయం చేస్తున్నాం. దేవుడు చూపించిన గ్రామాలకి వాటిలో ఉంది సాధ్యం ఏపాటికి, మనకి ఆటో సాధ్యం ఏపాటికి, బస్సు సాధ్యం ఏపాటికి, మన ప్రాణాలే లెక్క చేయకుండా వచ్చి ఉంటున్నాం మనం ఇక్కడ కదా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మొదటి ప్రేమను మొదలవుతూ కదా. ఎఫెసీ సంఘంతో దేవుడు అంటా ఉన్నాడు, మీ మొదటి ప్రేమ. మన మొదటి ప్రేమ అన్ని వదిలేసిన ఎవరి కాలంలో ఏమీ లేవు. మేమైతే దిక్కుమొక్కులేమట నక్సలైట్ ఉన్నావు, వైపున్నారు, ఇదన్నారు. మా నాన్నలు మా దళితులు మా రాజమండ్రిలోనే సేవ చేయండి, మీకు అక్కడే ఇల్లు కట్టిస్తాం, అక్కడే చర్చ కట్టిస్తాం అన్నారు. మీరు లేదు మాకు సేవ లేని ప్రాంతానికి తెలంగాణ వెళ్ళి సేవ చేయలేదు. మా పాస్టర్ గారు అంటే ఇద్దరు ఏకమనసుతో మేము వచ్చాం. మా కొన్ని రోజులు దాకా మా అమ్మలు పట్టించుకోలేదు, మా అక్కలు కూడా పట్టించుకోలేదు. మీరు వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్తున్నారు, ఉద్యోగాలు గురించి వెళ్తున్నారు, మీకు ఎవరు చెప్తే వింటారు, మీరు మీ బంగారు మీద పడండి అని చెప్పి కొన్ని రోజుల దాకా మాతో మాట్లాడలేదు. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మళ్ళీ వాళ్ళే దేవుడు మెచ్చుకునే విధంగా నిజంగా మేము వద్దన్నాం కానీ దేవుడిని మిమ్మల్ని వాడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళే దేవుడు స్తుతించే విధంగా దేవుడు మమ్మల్ని మా పరిచర్యని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి మనం మొదటి ప్రేమను వదలదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి మనం ఈ పరిచర్యను జరిగిస్తా ఉన్నాం. అంతకంటే గొప్ప పరిచయ అనేది మనం అక్కడ దాకా దేవుడు ఇక్కడ నిలబెట్టాడు విషయంలో. ఈ ఉదయ సమయం బూదిగా అంత అక్కడ దాకా పరిగెట్టాలి. ఇక్కడే ప్రారంభించి ఇక్కడే ఉండిపోతే దేవుడిని చూసి నన్ను చూస్తుంది. కానీ సంత దూరం పరిగెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ బూదిగా అంత పరిగెడతా ఉంది. వచ్చే నెలలో అక్క అమెరికా వెళ్తా ఉంది. దేవుడు అక్కడ దీవించును కాక మన ఈ శివరు ఉన్న భూలో కదా, ఆ శివరికి పోతుంది అక్కడ బూదిగా అంతా దాకా అక్క పరిగెట్టాలి. అక్కడ చూసి మనం వ్యవసాయం వాళ్ళు కూడా ఈ పిల్లలు పుట్టి ఆపరేషన్లు అయ్యి సేవలో కూడా సరైన సౌకర్యాలు లేక ఎక్కువగా అలసిపోవడం బట్టి స్టైల్ తింటుండదు, నిద్ర ఉండదు, త్వరగా రోగాలు పాలైపోతాం. పాస్టర్లు ముందే పాలు, దాని ఆడవాళ్ళు వీక్ కాబట్టి ముందే ఆరోగ్యాలు పాలవుతాం మనం. కాబట్టి నిజంగా సేవకు వెళ్ళాలి చాలా కష్టం. కానీ అక్కలు చూస్తే నిజంగానే ధైర్యం రావాలి. ఎంత ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. మనం కనీసం మన పక్క జిల్లా కూడా మనం వెళ్ళకపోతున్నాం. అక్కే మనకు స్ఫూర్తి వేస్తున్నామని మనం అందరం కూడా అక్క వెళ్ళి పరిగెట్టుదు కాక దేవుడి మాట తీర్చారు. సంతోషంగా ఉంది. మరి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు గారితో తెలియజేస్తున్నాను. మాది విజయవాడ అండి. దేవుని యొక్క పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం, ఎన్నో శ్రమలు పొరుగు నుంచి వచ్చి ఇక్కడ పెడతామేంటి. చిన్నపాటి రైల్వే ఉద్యోగం, నాకు 3 పిల్లలు. దేవుడు కృపను బట్టి 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. 3 దేవుని కృపలోనే వారు సాగిపోతున్నారు. అయితే పాప మాత్రం సువార్థికురాలుగా అల్లుడు అలా వెళ్తున్నారు. సంఘం అయితే లేదు. 2 మగపిల్లలు, పెద్ద బాబు అయితే స్పీకర్గా వెళ్తారు, ఇక్కడికి వస్తారు. చిన్న బాబు మేము కలిసి ఈ పరిచయం ఎన్నో ఒడిదుడుకులు ఈ మందిరము 2019లో శంకుస్థాపన అయింది. అంతకుముందు రేకులు తీసేవాళ్ళం అండి. ప్రహరీ కూడా ఏమైనా తడికలతో, అసలు తడికలు కూడా ఏమీ లేదండి. ఇసుక మీద నేను, పాస్టర్ గారు, మా పాప మాకు సేవలు చాలా సహకరించారండి. పాపను తీసుకుని మేము వచ్చేవాళ్ళం అనమాట. మేము ఒక ప్రక్క ఇసుకలో పడుకుంటే మా ప్రక్క కుక్కలు పడుకునేయండి. అలాంటి గాలి దుమ్ము వర్షాలు వచ్చినప్పుడు అక్కడే పడుకునేవాళ్ళని. ఒక పాప మాత్రం మాతో సహకరించింది, ఈ ఊరి పాప. ఎందుకమ్మా మనకి ఈ బాధ, మీ ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్ళి పడుకుంటే, లేదా అక్క మీరందరూ అక్కడ పడుకుంటే నేను మా ఇంట్లో పడుకున్న ఆ ఒక్క పాప మాత్రమే పడుకునేదండి. ఇసుకలో మేము పడుకునేవాళ్ళమే, పాప అక్క కుక్కలు పడుకునేయండి. అలాంటి దేన స్థితిలో నుండి దేవుడు 19లో మరి శంకుస్థాపన చేయటప్పుడు దేవుడు గొప్పనిచ్చారు. కరోనాతో అలా నుండి 22వ సంవత్సరంలో ఈ మందిరం ప్రతిష్ట జరిగిందండి దేవుడు కృప ద్వారా.
అప్పటి వరకు కూడా మేము అద్దీంటిలోనే ప్రయాసతో వస్తున్నాము. రైల్వేలో చిన్న జీతం, డబ్బులు, కానుకలు మేము ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడన్నా స్థితికోట పెడితే ఆ బస్ స్టాండ్, లక్ష్మీపురం బస్ స్టాండ్ ఉంటే అది ప్రక్కన వేసుకొస్తాను. 1 గంట 2 గంటల వరకు మేము అక్కడే ఉండేవాళ్ళం. పాపను పెట్టుకుని ఎవరిస్తున్నారు. పాప ఒక డిగ్రీ చదువుతుంది. ఒక ఆవిడ మాత్రము మాతో మేము వెళుతుంటే ప్రార్థనకు స్థితికోవడానికి వచ్చేది కాదు, కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి బట్టి ప్రార్థనకు వచ్చేది. మేము వెళుతున్న అలికడి విని ఏదైనా వాహనం దొరికేంత వరకు మాతోనే ఉండేది. ఎందుకమ్మా నువ్వు నిద్ర చెడి, మాతో కూడా నిద్ర చెడతావు ఎందుకమ్మా, ఎవరి బిడ్డను పెట్టుకుని ఈ శ్మశానంలో ఆ పదం వేరే ఉండదండి ఇక్కడ వాళ్ళకి. ఈ శ్మశానంలో ఎవరి బిడ్డను పెట్టుకుని ఎవరొస్తారుగా మీరు ఇక్కడ ఉంటే నేను ఎలాగో నిద్రపోను అనేదండి. చాలా నాకు దుఃఖం. ప్రభు ఒక ఆదరణను మాకు ఇచ్చేవాళ్ళు. ఏదన్నా వాహనం దొరికితే మేము మధుర వెళ్ళేవాళ్ళు. అంటే పాస్ కదండి మధుర. ఎందుకంటే వచ్చే కానుకలు మేము ఎప్పుడూ చూడలేదండి, ఆత్మల్నే చూసుకున్నాం. అలా మేము మధుర చాలా ప్రయాసపడ్డాం. ఈ మందిరం దేవుడు దాని వెనుక చాలా ప్రయాసం ఉందండి. 22వ సంవత్సరంలో ప్రతిష్ట జరిగింది. అద్దీంటిలోనే మేము బ్రతుకుతున్నాం. మరి ప్రార్థన చేస్తున్న అనేకులు విశ్వాస కుటుంబములేనేవి. మరి దేవుడు వాళ్ళకి నూతన గృహాలు ఇస్తే, ప్రభా నాకు ఎప్పుడు ఇస్తావు నాయనా నీ చిత్తం అనుకునేదాన్ని. మరి కమ్మవారి పాలెంలో ఆ స్థలం కూడా మందిరం కొరకే. అక్కడ ఒక ఆశయం ఉన్నదని మీటింగ్స్ పెట్టినప్పుడు పాంప్లెట్స్ చుట్టుపక్కల గృహాలకి ఊర్లకు పంపించినప్పుడు అక్కడ ఆశయం ఉన్నదని అక్కడ దైవ చిత్తములో మరి సర్వసత్యములోనికి మరి ఆ యొక్క గ్రామాన్ని నడిపించిన ఆలోచనతో నెలకు 2 వారములు పెట్టుకుని మేము వీధి సువార్తలుగా గ్రామం తిరిగామండి. అలాంటి సమయంలో ఒక నమ్ముతుంటే అది మందిరం కొరకే కొన్నాము. అయితే అక్కడ మందిరం ఏర్పాటు చేయడం ప్రజలు ఒప్పుకోలేదు. అన్నిలో ఉండే స్థలం అనమాట, చుట్టుపక్కల అన్నిలు ఉంటారు. అది కూడా మేము హోప్లెస్ అనుకుని అమ్మేయటం చూసాం. కానీ అక్కడ మళ్ళీ దేవుని కృప చేత మరి 22వ సంవత్సరం ఇది ప్రతిష్ట అయిన తర్వాత 23వ సంవత్సరంలో అక్కడ గృహం కట్టుకోవడానికి దేవుడు ద్వారం తెచ్చాడండి. ప్రస్తుతం మేము కమ్మవారి పాలెంలో దేవుని మందిరంగా అన్ని కొన్నటువంటి ఆ స్థలంలో దేవుడు గృహమునిచ్చి ఇన్ని సంవత్సరంలో అద్దీంట్లో మరి క్రిస్మస్ ఆరాధన మొదటి సంవత్సరంలో జరిగింది. 2023వ సంవత్సరంలో నవంబర్ మాసంలో మేము గృహ ప్రవేశం చేయడానికి, మరి డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సొంత ఇంటిలో జరుపుకోవడానికి దేవుడు మేళ పంపించారు. అయితే ఈ మందిరం 22లో నేనేమో కొంచెం నాకు అనారోగ్యత, కీళ్ళ నొప్పులండి. తర్వాత కీళ్ళ నొప్పులకు ముందు నాకు 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది. అప్పుడు నాకు షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేదు. కొంచెం పర్సనాలిటీగా ఉండటం వల్ల చెడు నీరు వచ్చి ఇన్ఫెక్షన్ అయిందమ్మా, ఏమీ లేదు తగ్గిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్లో నా కాళ్ళు కొంచెం ఎక్కువ దూరం నడవలేను, ఎక్కువసేపు నిలబడలేను. అలాంటి ప్రాబ్లమ్స్తో ఎలాంటి శరీర ప్రాబ్లమ్స్ ఉన్న దేవుడు తన పరిచయంలో నేను వెళ్ళినట్లుగా ఆయన కృపతో నన్ను నడిపించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ నేను ఎక్కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. బుధవారాలు మరి శనివారాలు మానేసి చాలా నేను ఏడ్చుకునేదాన్ని. అక్కడికి వచ్చి కింద కూర్చునేదాన్ని. కింద కూర్చుంటే కొంచెం ప్రాబ్లము. మరి ఎక్కువ 10 దాటితే మైకులో ఎప్పుడు ప్రార్థన అవుతుందో అది నాకు అర్థమయ్యేది కాదు. ఒక్కదాని ఉండడం వల్ల అది నాకు కొంచెం ఇబ్బంది. ఇంటి దగ్గర ఉండిపోతాం. ఈ ఇంటి దగ్గర ఉండటం నాకు చాలా తక్కువ వచ్చింది. ప్రభా మరి ఇది అనొచ్చా అనకూడదు నాకు తెలియదు కదండి. నేను అట్లా ప్రార్థన చేసుకునేదండి అండి. సువార్తకి నేను పరిగెత్తేదాన్ని. ఎలా ఉన్నా నా శరీరం ఎలా ఉన్నా నేను పరిగెత్తేదాన్ని. ఇప్పుడు బుధవారం వెళ్తలేదు, శనివారం వెళ్తలేదు, శుక్రవారం వెళ్తలేదు. మా పరిచయం బుధవారము శుక్రవారము, ప్రార్థన శుక్రవారము శ్రేణులు ఉండేదండి. బుధవారం శనివారం చర్చలు ఉండేది. ఇది నేను బలమగా ఉన్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు ఏంటి ఆయన మందిరం ఇచ్చేవారు, వెళ్ళలేని పరిస్థితి. నీ చిత్తమైతే ఎలా ఉంటో నాకు ఇష్టం లేదు, నీ సన్నిధికి రావడానికి ఇష్టంగా ఉందనైనా నేను చేయాల్సింది చేశాను అనుకుంటున్నాను. నా బిడ్డలు కూడా వివాహాలు అయిపోయి నాకు ఇంకేం చింత లేదు. బుధవారం వెళ్తలేదు, శుక్రవారం శ్రేణుల గుడికి లేదు, శనివారం ఇంటి వెళ్తుంటే ఉపవాస ప్రార్థనలో ఎంత ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసినా సంఘంలో అనుభవించేది వేరు, ఇంటి దగ్గర నుండి చేసేది వేరు. ఎందుకని నాకు ఒక ఆదివారమైనా నేను వెళ్ళి దేవుడి సన్నిధిలో కనబడేదాన్ని. చాలా నేను వేడ్చుకున్నానండి. ఎటు వెళ్తానికి దాలేదు. అలాంటి నిరుత్సాహములో
నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు హెచ్పిఎఫ్ యొక్క సహవాసం పోయిన సంవత్సరము మరి సహోదరి స్టెల్లా సహోదరి గారి దగ్గర జరిగింది. అప్పుడు నేను పాప దగ్గర ఉంటే మా కోడలు వెళ్ళింది. ఇట్లా మనం చాలా మిస్ అయిపోయావు, ఇది ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, ఇది కూరగాయలు కానీ షాపింగ్ కానీ వెళ్ళకూడదు అని అమ్మగారు కూడా హెచ్చరిక చేశారు అని చెప్పడం జరిగింది. సరే ఆ ధన్యత నీకు వచ్చింది, ఏమోలే నేను లేకపోయినా ఆ బ్యాగ్ మా మనవరాలు మరి బైబిల్ పెట్టుకుని తన బ్యాగ్గా మూసుకుంటుందండి. తర్వాత మరి కేజే సిస్టర్ గారు మా కోళ్ళ గారికి మరి ఫోన్ చేసి హెచ్పిఎఫ్లోకి చేరవచ్చు కదా అని అడిగినప్పుడు మరి తను ఏమందంటే మరి చిన్నపిల్లలండి ఎల్కేజీ సెకండ్ క్లాస్ చిన్నపిల్లలండి, మరి అట్లా చేరడం నాకైతే కష్టతరంగా ఉంటుంది, మొత్తం ఉంది, ఆమె సూటబుల్ అవుతుంది అని నా నెంబర్ ఇస్తాం. నేను అలాగూ జాయిన్ అవడం నాకు చాలా ఆదరణ అండి. ఏ వేకుజామున లేచే అనుభవం ఉన్నది. దేవుడు ఎప్పుడు మేలుకిస్తే 2ంటికి లేచి 5 వరకు చేసుకున్న అనుభవాలు, 5:30 చేసుకున్న అనుభవాలు, ఆ అనుభవాలు నాకు ఉన్నాయండి. అయితే నేను ఎట్లాగ ప్రార్థన చేసేదండి, ప్రభు మొదటి దినాలు నాకు దయచేయ, శరీర బలహీనతో మొద్దురాలైపోతున్నానయ్యా, నా పరిస్థితి ఏంటి, ఇలా నేను చాలా వేదన అనుభవించానండి. అంత ప్రార్థన నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఒక్కదాన్ని బలహీనరాలైపోతున్నాను. అంతకుముందు నేను 1 గంటలు లేసి 5 వరకు చేసిన రోజులు, 5:30 వరకు చేసిన రోజులు ఉన్నవి, ఎందుకు నేను ఈ మొత్తు నాకు వస్తుంది అని ఏడ్చిన రోజులు లేకపోలేదండి. అలాంటి సమయంలో అది హెచ్పిఎఫ్ చాలా మరి 5 గంటలకు నేను 4ంటికి లేస్తానండి, స్థుతులు చెల్లించుకుంటాను, పాలు పొందుతాను. తర్వాత 3 గంటలకి నాకు 10ంటికి వరకు అండి ఆ దినాలు నాకు దయచేమని ఏడ్చుకున్న దినములు మెట్లు ఎక్కన సమయంలోనే నేను మళ్ళీ పూర్వదినాలు జ్ఞాపకం చేస్తున్నా. 10ంటికి నేను ప్రార్థనలు అయితే 3:30, 4ంటికి నేను అప్పుడు భోజనం చేసేదానండి. ఒక విశ్వాస జీవితంలో ఒక పరిచయం లేదండి. విశ్వాసగా ఉన్నప్పుడు నా క్రమం అలా ఉండేది. మరి అలాంటిది ఏంటయ్యా నా పరిస్థితి, ఒక్కొక్కసారి చేసుకునేదాన్ని కానీ ఉండలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. ఈ ఇన్ఫెక్షన్తో నా కాళ్ళు చాలా ఎక్కువసేపు కూర్చొని చాలా బాధ పెడతాయండి. దాని వరకు మరి దేవుడు కృప ద్వారా 3 గంటలకు పెంచిన ఆ అనుభవం మరలా 1 గంటన్నర దేవుడి సన్నిధిలో గడిపేటువంటి అనుభవం. అయితే మంగళవారం మరి అంతకుముందు అయితే లేదు కానీ హెచ్బిఎఫ్లో అయిన తర్వాత కొంత సాల్వ్ అవుతూ సేవ నాకు దేవుడు ద్వారం తెచ్చాడు. మంగళవారము, శుక్రవారము మరి గృహప్రవేశం వెళ్తావా మమ్మీ అని పిల్లలు అడితే నా శరీరం ఎలాగున్నా సరే నేను వెళతాను, పెట్టండి అన్నానండి. మంగళవారం మళ్ళీ యాసిటీగా శుక్రవారం ఇలా గుంటూరులో మంగళవారం పాలు పొందాను. అయ్యో ఇది ముందే నాకు ఆ హెచ్పిఎఫ్ నాకు దొరికింటే మంగళవారం సమయం కూడా నేను పోగొట్టుకునేదని చాలా బాధపడండి. చాలా నేను బలపరచబడినాను, ప్రార్థన చేసి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నానండి. మామూలుగా యాక్చువల్ ప్రపంచ దేశాల కొరకు మరి ప్రార్థన చేసే అనుభవం ఉన్నది, కానీ అక్కడ జరిగేటువంటి మరి విషయాలు నాకు మరి నేను తెలుసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ హెచ్పిఎఫ్ అంతకుముందు నాకు పరిచయం సిస్టర్ గారిని మీరు ఎన్ని సంవత్సరాలు అంటే నేను వెళ్ళి 2 సంవత్సరాలు, ఇది ఎప్పుడైందో నాకు తెలియదండి అన్నారు. అసలు ఇది ముందే నాకు పరిచయం అయి ఉంటే ప్రభువా నేను అంత బలపడేది కానీ అయ్యా చాలా నేను మరి ప్రేయర్ఫుల్లో కానీ ఆ యొక్క ఒంటూలో కానీ ఒకే ఆశ అండి. కాకపోతే వెళ్ళలేకపోతున్నాను, ఎక్కువ దూరం నడవలేను, ఎన్ని ప్రాబ్లం. ఏది ఏమైనా జూములో నేను మరి అక్కడికి చాలా 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 మరి అందరినీ చూస్తుంటే నేను చాలా సంతోషంగా ఉన్నది. కానీ అక్క నన్ను మరి సిస్టర్ గారు అడిగితే అప్పుడే మాకు పోయిన 1 నెలలో VPS జరిగింది, ఉపవాస ప్రార్థన జరిగింది. ఒక్కటే నా ప్రార్థన అండి, ఎప్పుడైనా నేను అట్లాగే చేసుకుంటా, నేను కుటుంబానికి భారం కాకూడదనైనా, నేను నా భారంగా కుటుంబీకులు ఉండకూడదని ఒక ప్రార్థన అయితే నేను చేసుకుంటానండి. ఇలా చెప్పినప్పుడు నేను 1 రోజులో సిస్టర్ గారికి తర్వాత చెప్తాను, ప్రార్థన చేసుకుని మరి VBS జరిగి ఖర్చునండి ఏమంటారు, ఇలా చెప్తే ఏమంటారు అని అదొక బాధ. పెట్టాలని ఆశ, అందుకోలేని పరిస్థితిలో ఉంటానా, ఆశ అయితే ఉన్నది, అందుకోలేనేమో, అదొక వేదన. ప్రభు సన్నిధిలో అలా ప్రార్థన చేసి మరి అయ్యగారికి చెప్పడం జరిగింది. ఇలా అన్నారు. మరి ఏం చెప్పమంటే మీరేం చెప్తే నేను సిస్టర్ గారికి నేను
మరి చెప్తాను. పెద్దమ్మ గారికి ఫోన్ చేసి చెప్తారు, ఇలా పెడతాను, డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదని చెప్తే మౌనంగా ఉన్నారు. ఎక్కువగా నేను అడగనండి, చెప్తే ఏమంటే చెప్తారు, లేదనుకుంటే నేను నా స్వభావం అది. సరే నేను కామ్ అయిపోయాను. మళ్ళీ ప్రార్థన చేసుకుని 2 రోజులు అయింది కదా, అడిగాను కదా, మరి మీరేం చెప్పలేదు సిస్టర్ గారు, మరి ఫోన్ చేస్తారు, ఏం సమాధానం చెప్పడం, అవునా కాదా, ఏదో ఒక్కటి చెప్పండి, అప్పుడు నేను చెప్తాను ఏదో ఒకటి. మీరు మౌనంగా ఉండి విని ఉంటే నేనేం చెప్పను సమాధానం అంటే సరే పెట్టుకోవాలన్నారు. అలా నా తరఫున నా ఇద్దరు బిడ్డలను కూడా అడిగానండి. వాళ్ళు కొంచెం సంకోచంతో చెప్పారు. సంకోచం చెప్తే నేను ఒక్కటే అనుకున్నా, యజమానులు ఉన్నారు కదా, యజమానులు ఇస్తున్నారు కదా, ఇక బిడ్డలు సంకోచించితే ఆయన చూసుకుంటారు, ఏదేమైనా ఇక దాన్ని నేను అంత పట్టించుకోలేదండి. యజమానుడు ఇస్తున్నారు కాబట్టి ఇక నాకు అంత బాధ ఉండదు అన్న దృక్పథంతో హెచ్చరిక చేశారు పిల్లలు. దాన్ని నేను సమాధానం చెప్పుకున్నాను. అయితే మరి పరిస్థితి చెప్పాను కదండి, ఒకటే యజమానుడు చూస్తున్న విషయం తెలిసింది, ప్రభువా నా వలన భారంగా ఉండకూడదు, మా పరిస్థితి ఏంటో తెలుసు, మరలా మమ్మీ ద్వారా అని మళ్ళీ పిల్లలు అనకూడదు, సహాయం చేయి, నువ్వే ఏదో నీ విరిగి నలిగిన మరి మనసుతో వేదనతో నీ కుమార్తె పరిచర్ల అల్లు పెరగలుగా సాగిస్తున్నారు, నేను వింటున్నాను. ఇది ఎంతనైనా నువ్వు అంటే నాకు అసలు నీ నామానికి అది మహిమకరంగా ఉండదు ప్రభువా, మీరే నాకు ఏదైనా చేయండి, ఏం చేస్తారో నాకు తెలియదు, మీరే ఏదో ఒకటి చేయండి అంటే నిజంగా దేవుడు అండి. మరి నా యజమానుడు ద్వారం ఏదో ఒకటి చూశారు, కానీ నాకు కూడా ఎటో చూస్తున్నాను, నేను సమకూరుస్తాను అన్నట్లుగా ఎటూ చూడకోకుండా ఆయనే మాకు అన్ని సమకూర్చారండి, సహాయం చేశారు. దేవుడు నాకు స్తోత్రములు. అంతగా అందరినీ చూసే ధన్యత నాకు ఇచ్చిన్నారు. మరి నా కొరకు పరిచర్య కొరకు మరి నా ఆరోగ్యం కొరకు మరి జ్యోతి సిస్టర్ గారు నాకంటే పెద్దవారో చిన్నారో మరి వారు నాకు తెలియదు, కానీ నేను అక్కే అని అంటున్నాను, నాకైతే తెలియదు కానండి, అక్కైనా సంబోధిస్తున్నాను ఇప్పుడు వరకు కూడా. మరి అసలు చెప్తుంటే నిన్న భాగం పంచుకున్నారు, ఎక్కడ డేట్ లేకుండా ఒకరోజు ఊరికి వెళ్ళి నాకు గుర్తులో ఉండవండి, ఒకరోజు నేను చెప్తుంటే నిజంగా నడిపిస్తుంది దేవుని కృపేనండి. దేవుడు ఆరోగ్యమే అసలైన కృప అదేనండి. ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆరోగ్యం లేదు, ఎక్కడికి వెళ్ళలేమండి. కనుక ఇంకా తల్లిగారు అలా ఎలాంటి సేవ ఎలాంటిగా మరి స్త్రీలను మరి సేవకు రాండ్ర యొక్క ఈ పరిచర్య ఇంకా నానాటికి అభివృద్ధి పరచబడినట్లుగా మరి సహోదరి ద్వారా మరి నేను హృదయపూర్వకంగా నేను మరి చెబుతూ అట్లా జరిగించాలని నా సాక్ష్యాన్ని నేను ముగిస్తాను.